పకడ్బందీగా సేవా సమితి సభ్యులు కార్యకర్తలు చేసినారు. ఇప్పుడు పీఠాధిపతుల వేదాంతోపన్యాసం ఉంది. ఆధ్యాత్మిక కార్యానికి సంబంధించిన ఒక చిన్న క్షేత్రాన్ని ఈరోజు ప్రారంభించడమైంది. ఈ కార్యక్రమం కొరకు సుమారు 2-2.5 సంవత్సరముల నుంచి ఈ ఊరి సభ్యులు కార్యకర్తలు కాచుకుని ఉండిరి. మీరే చేసుకోండి, నా వరకు ఎందుకు తీసుకొస్తారంటే ఒక రకంగా హఠంతో, ఇది ప్రేమతో కూడిన హఠమే. మీరు వచ్చే వరకు మేము ప్రవేశం చేయము అని స్వామి మీద స్ట్రైక్ చేసినారు. శిష్యుని భక్తి, విశ్వాసము పవిత్రంగా పరిపూర్ణంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా గురువు ఓడిపోవాల్సి వస్తుంది. అదే జరిగింది. 2.5 సంవత్సరాల నుంచి నేనే గెలుస్తానని చాలా ధీమాగా ఉంటే కుందుర్పి శిష్య భక్తుల చేతుల్లో ఓడిపోయినాను. రావడం తప్పలేదు. నేను ఓడిపోయినా నవ్వుకుంటూనే ఉన్నాను. ఇక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలే ఈరోజు చర్చిస్తాం. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రవేశించడానికి అర్హత ఏమి కావాలి? ప్రతి పనికి చేరాలంటే అర్హత, క్వాలిఫికేషన్ కావాల్సి వస్తుంది. చూడండి, చిన్న ప్రైమరీ స్కూల్ టీచర్ కావాలంటే అర్హత అడుగుతారు. ఇంటర్మీడియట్ పాస్ కావాలి, దానికి సంబంధించినటువంటి టీటీసీ ట్రైనింగ్ సర్టిఫికేట్తో రెడీగా ఉండాలి, అది అర్హత. హై స్కూల్లో ఒక టీచర్ కావాలి అంటే ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, మరి బీఈడి కోర్స్ చేసి ఉండాలి, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉండాలి. కాలేజీలో ఉపన్యాసకునిగా చేరాలంటే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఏదో ఒకటి మాస్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలి. ఒక డాక్టర్గా పనిచేయాలంటే ఒక చిన్న ఆర్ఎంపీనా, జీసీఐఎం లేదా ఎంబీబీఎస్, బిఎస్ డిగ్రీ సంపాదించి ఉండాలి. ఒక లాయర్ కావాలంటే డిగ్రీతో సహా ఎల్ఎల్బి చేసి ఉండాలి. ప్రతి పనికి అర్హత అనేది కావాలి. అప్పుడే ఆ స్థానాన్ని చేరుకునేదానికి, పొందేదానికి సాధ్యమవుతుంది. ఇక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏమి అర్హత కావాలి? ఒక గురు సన్నిధిలో మేము చేరాలంటే, ఒక శిష్యునిగా రాణించాలంటే, జన్మ సార్థకం చేసుకోవాలంటే ఏమి క్వాలిఫికేషన్, అర్హత కావాలి? ఇది చాలామంది శిష్యులకు తెలియదు. గొర్రెల మందలాగా చేరేస్తారు. భీమప్ప, ఎల్లప్ప, మల్లప్ప శిష్యుడైనా అంటే నేను అవుదాము. శిష్యుడైతే ఏమొస్తుంది? ఆ స్వామి మంత్రించి నిమ్మకాయలు ఇస్తాడంట, వంకాయలు ఇస్తాడంట, టెంకాయలు ఇస్తాడంట. మా కష్టాలు కార్పణ్యాలు వింటాడంట, ఏమో సూచనలు ఇస్తాడు, సలహాలు ఇస్తాడు, మాకేమో బాగు కావాలని చెప్పి ఏమో ఆశీర్వాదం చేస్తా అంట. దీనిని చూసి శిష్యరికం పొందకూడదు. మనలో కొన్ని అర్హతలు కావాలి, అర్హతలు కావాలి. ఆ అర్హతలు ఉన్ననాడే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో కాలు పెట్టేదానికి యోగ్యులవుతాం. లేకపోతే ఆ స్థానానికే పోకూడదు. ఆ అర్హతలను గురించి ఈరోజు మీతో ముచ్చటిస్తాను.
గురుక్షేత్రంలో, ఆధ్యాత్మిక క్షేత్రంలో పదార్పణం చేయాలి, కాలు మోపాలి అంటే అత్యంత ముఖ్యమైనటువంటి 4 లక్షణాలు మనలో ఉండాలి. సంవత్సరాల తరబడి శిష్యరకం చేస్తున్న వాళ్ళు కొంచెం కొంచెం సింహావలోకనం చేసుకోండి, ఆ 4 లక్షణాలు ఉన్నాయో లేదో అని. ఏమవి 4 లక్షణాలు? 1 వివేకము, 2 వైరాగ్యము, శమాధులతో కూడినటువంటి సంపద, మోక్షమంద ఆసక్తి. ఈ 4 కావాలి. వివేకము కావాలి, వైరాగ్యము కావాలి, శమము మొదలుగునవి అయినటువంటి 6తో కూడిన ఒక ఆస్తి సంపద కావాలి, మోక్షము పట్ల ఆసక్తి కావాలి. ఈ 4 అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏనాడు మనలో ఉంటాయో ఆనాడే గురు సన్నిధిలో పోవలసి వస్తుంది. వీటిని గురించి చెప్తూ పోదాం, తెలుసుకుందాం. మానవుడు లౌకిక జీవితంలో ఏమేమో సంపాదిస్తున్నాడు. అహర్నిశలు నిద్ర లేకుండా పొట్టకూటి కోసం చేయరాని పనులు చేస్తున్నాడు. రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు సంపదను చేకూర్చేదానికి. సత్యము కానిది, వెంట రానిది, క్షణికమైనటువంటిది ఈ సంపద. అయితే స్థిరమైనటువంటి, శాశ్వతమైనటువంటి సంపదను సంపాదించమంటారు పెద్దలు. అదే ఈ 4 లక్షణాలతో కూడినటువంటి సంపద. సాధన చతుష్టయ సంపత్తు అని అంటారు. సంపద అని అంటారు. సాధన పూర్వకంగా ఒక సాధకుడు, ఒక భక్తుడు సంపాదించుకోవలసినటువంటి ఆస్తి ఇది. మిగతా ఆస్తులన్నీ కరిగిపోతాయి. మీ ఊర్లో చూడండి, కొన్ని సంవత్సరముల క్రిందట బాగా మెరిసినటువంటి వాడు ఈరోజు భిక్షాధికారిగా తిరుగుతున్నాడు. ఎంతో శక్తివంతుడు, బలవంతుడు, బుద్ధివంతుడు అనుకున్నటువంటి వాడు పనికి రాకుండా పోతున్నాడు. ఎందుకు? ఈ ఆస్తి, ఐశ్వర్యాలు, ఈ దేహదాఢ్యత, ఇవన్నీ నశ్వరములు. క్షణికమైనటువంటిది. శాశ్వతమైనటువంటి సంపదను సంపాదించాలి. దానిని సాధన చతుష్టయ సంపద అని అంటారు పెద్దలు. చతుష్టయ అంటే 4. ఇప్పుడు చెప్పినవి 4. ఏమది? వివేకము మొట్టమొదటిది. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము అని అంటారు. చక్కగా వినండి. ఈ సమస్త ప్రపంచంలో శాశ్వతమైనటువంటిది ఏది, అశాశ్వతమైనటువంటిది ఏది, కొంచెం ఆలోచన చేయాలి. అప్పుడే వివేకం వచ్చేస్తుంది. శాశ్వతమైన దానిని గూర్చి ఆలోచన చేయాలంటే శాస్త్రానికి పోవాలి. అశాశ్వతమైన దాని గూర్చి ఆలోచించాలంటే ప్రపంచానికి రావాలి. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతము కాదు. యదృశ్యం తన్నశ్యత్. ఏమి కనబడుతుందో అదంతా నశింపు పొందేదే. ఎంత ఆనందంగా, సంతోషంగా, ప్రేమతో, భక్తితో ఈ పువ్వులు తెచ్చేసినారు. ఇది శాశ్వతమా? మీరు ఇచ్చారు కాబట్టి భద్రంగా మూట కట్టుకుని ఇంటికి పోతే ఎన్ని రోజులు పెట్టుకోగలనండి? 2 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఎండిపోతాయి. అశాశ్వతం అయిపోతుంది. కాబట్టి ముఖ్యంగా గురువులకు భక్తి, ప్రేమ అనే పుష్పాన్ని అందించాలి అని పెద్దల
వాక్యం తప్పులేదు, దాంట్లో భక్తి చేర్పించి మీరు ఇచ్చినారు. అయితే బాహ్యంగా కనబడే ఈ పువ్వు శాశ్వతము కాదు, అశాశ్వతం. ఇది ఈ పేపర్ కనబడుతుంది, దీంట్లో ప్రోగ్రాం గురించి ఏమేమో రాసినారు, శాశ్వతంగా ఉంటుందా? ఈ బట్ట ఉంది, ఈరోజు ఎంతో బాగా కనబడుతుంది, ఎన్నాళ్ళు శాశ్వతంగా ఉంటాయి? ఇవన్నీ కాలగర్భములో కలిసిపోయేవే. మీరు కట్టించినటువంటి అంతస్తులతో కూడిన మేడలు, మిద్దెలు, ఇంటిలో దాచిన బంగారు, ఎంతో ప్రేమిస్తున్నటువంటి మీ భార్య, మీ పిల్లలు, చివరకు మీరు, మీ దేహము, ఇవన్నీ శాశ్వతము కాదు. ఎందుకు? కనబడుతున్నాయి కాబట్టి నాశనం పొందుతాయి. ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది. ఎంతోమంది నేను వెనక వచ్చినప్పుడు ప్రోగ్రాంలో అటెండ్ అయినారు, దానిలో కొంతమంది చనిపోయినారు. పోనీ ఈ కూర్చున్నటువంటి వాళ్ళు స్థిరంగా శాశ్వతంగా ఉంటారా? ఉండరు. ఎందుకు? దేహము శాశ్వతము కాదు. పాంచభౌతిక దుర్భరమైన కాయం ఇదెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో, మంచి ప్రాయమందో, ముదియందో, ముసలియందు, ఊరనో, అడవినో, ఉదక మధ్యముననో, ఎప్పుడో విడుచుట ఏ క్షణము. అశాశ్వతమైనటువంటిది దేహము, అశాశ్వతమైనటువంటివి ఈ మేడ మిద్దెలు, అశాశ్వతమైనటువంటిది బంగారు. భార్యా పిల్లలు మేమైనా వదలాలి, వాళ్ళైనా వదలాలి. ఈ మధ్యలో మేము ఈ ప్రేమ, ఈ మమకారము, ఈ మోహము అనిపించుకున్నాము. దీని గురించి ఈ రీతిగా ఆలోచిస్తూ పోవాలి. అప్పుడే వివేకం ఉదయిస్తుంది. ఇది మొట్టమొదటి మన ఆస్తి. అందుకే నీ నిజమైనటువంటి బంధువులు ఎవరు? తల్లి, తండ్రి, భార్య, పిల్లలు. వీళ్ళు నావాళ్ళు అని అనుకుంటున్నాము. అనుభవజ్ఞుల మాట కాదు. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతృ దయాసఖ శాంతి పత్ని క్షమాపుత్ర షడైతే మమ బాంధవాహ. సత్యమే నీ తల్లి, జ్ఞానమే నీ తండ్రి. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతృ, ధర్మము అన్నటువంటి నీ తోడబుట్టు. దయాసఖ, దయ అన్నటువంటిదే నీ స్నేహితుడు. పత్ని, భార్య ఎవరు? శాంతి. ఈ శాంతి కొన్ని ఇండ్లలో కరువైపోతుంది, చాలా ఇండ్లలో కరువైపోతుంది. శాంతియుతంగా ఉండాలి ఇల్లు అంటే భార్య భర్తల మధ్య అన్యోన్యత రావాలి. ఒక్కొక్క ఇంట్లో పొద్దున్న నుంచే సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. 5:30కి వెంకటేశ్వర సుప్రభాతం పెడితే వీళ్ళ భార్యాభర్తల పోట్లాట స్టార్ట్ అవుతుంది. శాంతి పత్ని, క్షమాపుత్ర, కుమారుడు ఎవరు? ఓర్పు. నీ ఓర్పే నీ కుమారుడు. షడైతే మమ బాంధవాహ, నా యొక్క బంధువులు అన్నారు పెద్దలు. ఈ బంధువులు క్షణికాలి, నిజమైన శాశ్వతమైన స్థిరమైన బంధువులు వీళ్ళు. కాబట్టి అశాశ్వతమైన దానిని గూర్చి తెలుసుకోవాలంటే ప్రపంచానికి రావాలి. చాలా క్షణికమైనటువంటి జీవితాలు ఇవి. మొన్న చూడండి, ఒక డ్రైవర్ సెమీ లగ్జరీ బస్సులో వస్తున్నాడు, డౌన్లో వస్తున్నాడు, 80-90 మైళ్ళ స్పీడ్లో ఉన్నాడు. తర్వాత డ్యూటీ దిగిపోయి భార్య పిల్లలతో కలుసుకోవాలని చెప్పి ఆత్రంలో ఉన్నాడు. డౌన్లో వచ్చే సమయంలో యాక్సిల్ కట్ అయిపోయిందండి. యాక్సిల్ కట్ అయిపోయింది, దాన్ని కంట్రోల్ చేయలేకపోయినాడు. పెద్ద చెట్టుకు పోయి ఢీకొన్నాడు.
క్షణములో జరిగిపోయింది. ఇది తాను అనుకోలేదు. మహాబుద్ధివంతుడు, డ్రైవింగ్ చేసే దాంట్లో నేర్పరితనం ఉంది. విధి వెంటాడింది. చూడండి ఏం జరిగింది. ఆ చెట్టు రివర్స్ వచ్చి కొట్టి వాని తల విరిగి పక్కకు పడింది. విలవిల్లాడుతూ చనిపోయినాడు. ఆయన జతలు ఇంకా 4 చనిపోయినారు. హాస్పిటల్లో ఇంకా 10 మంది చనిపోయినారు. కాళ్ళు విరిగినోడు, చెయ్యి విరిగినోడు, కండ్లు పోయినోడు, తలకు దెబ్బ తగిలినటువంటి వాళ్ళు సుమారు 60 మంది ఉంటే 60 మందికి దెబ్బలు లేవు. ఏం కనబడుతుంది ఇది? దీంట్లో ఏం కనబడుతుంది? మరణమే నిశ్చయము. పుట్టినాము కాబట్టి చనిపోయి తీరాలి. ప్రతినిత్యము దీని గురించి ఆలోచన చేయాలి. ప్రతినిత్యము ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయాలి. ఒక చిన్న ఉదాహరణ. దిన్నము ఒక సాధువు మార్గము నుంచి పోతూ ఉన్నాడు. చాలా ఆనందంగా సంతోషంగా కనబడుతున్నాడు. ఒక రాజు మేడపై నుంచి ప్రతిరోజు విన్ని చూస్తున్నాడు. ఇంత రాజ్యం ఉంది, ఇంతమంది సేవకులు ఉన్నారు, అత్యంత సుందరీమణులైనటువంటి భార్యలున్నారు, పిల్లలున్నారు, అష్ట ఐశ్వర్యములతో తులదూగుతున్నాను. నాకు శాంతి లేదు కదా. వీనికి ఏమి లేదు. వీనికి ఒక జోలి వేసుకున్నాడు. 2వ జత బట్టలు ఉన్నాయో లేదో ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ పోతున్నాడే. ప్రతినిత్యము చూస్తున్నాను కదా. ఏమి దీని రహస్యం? ఈ చిదంబర రహస్యాన్ని తెలుసుకోవాలని చెప్పి ఒకరోజు దిగి వచ్చినాడు రాజు. ఆ సాధువు పోతుంటే స్వామి అన్నాడు. సాధువు తిరిగి చూసినాడు. ఏమి అన్నాడు? స్వామి ఒక చిన్న ప్రశ్న. ఏమి? మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటున్నారు కదా, కనబడుతుంది ఆ రీతిగా. దీని గుట్టు ఏమి అని అన్నాడు. పై నుంచి కింద వరకు చూసినాడు. ఆ గుట్టు తీసుకొని ఏం చేస్తావు? ఇంకొక చిన్న గుట్టు రట్టు చేస్తాను, వింటావా అంటే. ఏమి? ఈరోజు ఏ రోజు? ఏ వారం ఈరోజు అంటాడు. సోమవారం. వచ్చే సోమవారమే నీ చివరి దినం అవుతుంది ప్రపంచంలో. మంగళవారం నీ ఉండవు అంటాడు. ఏమిటి స్వామి? అంతే, నేను వస్తా, నీ వెళ్ళిపోతాడు. మహాత్ముల వాక్యము, సాధువు వాక్యము. వెనుదిరిగి వస్తాడు, కూర్చోలేడు, నిలబడలేడు. భార్యలు వస్తున్నారు, పలకరిస్తున్నారు. ఏం స్వామి ఇలా అయిపోతారు? ఆ రాత్రిలో నిద్రే లేదు. గంటలు దినాలు లెక్కేస్తున్నాడు. అయిపోయా. ఈరోజు సోమవారం, వచ్చే సోమవారమే లాస్ట్. పిల్లవాళ్ళని పిలిపించే, మంత్రులను పిలిపించినాడు. చెప్పవలసిన విషయాలన్నీ చెప్తున్నాడు, చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడు. పెద్ద పిల్లల్ని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ముందు వీడియో రాసి ఏం స్వామి అవన్నీ మాట్లాడొద్దండి. భార్యలకంతా పిలిపించా. ఈ బంగారం నీవు తీసుకో, ఈ బంగారం నీవు తీసుకో, ఈ బంగారం నీవు తీసుకో. కుమారులకంతా పనిచేస్తున్నాడు. ఆ సేనాధిపతులను పిలిపించినాడు, ప్రజలను పిలిపించినాడు. చెప్పే విషయాలని చెప్తున్నాడు. రాత్రి నిద్ర రావడం లేదు. మంగళవారం అయింది, బుధవారం అయింది, గురువారం అయింది. దగ్గర వస్తా ఉంది, మృత్యు దగ్గర వస్తా ఉంది. చేయవలసిన పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. సోమవారం రాత్రి ఎట్లో పడక మీద పండుకున్నాడు. 5 నిమిషాలకు ఉలిక్కిపడి లేస్తున్నాడు. ఏమన్నా ఎదకేమన్నా అయిందా? గొంతుకు ఏమన్నా అయిందా? నేను ఉన్నానా, బతికినానా, చనిపోయినానా? సేవకులు అడుగుతున్నాడు, భార్యలు అడుగుతున్నాను, నేను బతుకున్నానా? ఏం రాజకీయం తిక్కుపట్టిందా? ఎట్లో తెల్లవారింది. సాధువు మళ్ళా వచ్చినాడు. పిలవలేదు, తనే లోపల పోయినాడు. రాజా బాగున్నావా? నమస్కారం చేసినాడు. ఈ 8 రోజులు నువ్వేం చేస్తేవి? ఈ వారం
సోమవారం నుంచి సోమవారం వరకు ఏం చేస్తుంది నువ్వు? మహాత్మా చేయవలసిన పనులన్నీ చేసేసినాను, ఆ మృత్యు కోసం కాసుకుని ఉన్నాను. ఏ మృత్యువు? సోమవారం రాత్రే లాస్ట్ అని చెప్పింటారు కదా, ఆ మృత్యు వస్తుందేమో కాసుకుని ఉన్నాను. నా సంతోషానికి గుట్టు అంతే అంటాడు. అంటే అంతే. నువ్వు ఎప్పుడో ఒకప్పుడు మృత్యువును తలుచుకుంటుంటేవి, ప్రతి నిత్యము తలుచుకుంటున్నాను నేను. బయటికి పోయేటప్పుడు, కూర్చునేటప్పుడు, భోంచేసేటప్పుడు, పండుకునేటప్పుడు మృత్యువు నన్ను వెంటాడుతూ ఉంది, విడిచిపెట్టదు. కాబట్టి నేను చెడ్డ పనులు చేయడం లేదు, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం లేదు, అన్యాయం చేయడం లేదు. ఎప్పుడూ ఆ పరమాత్మని చింతలోనే ఉన్నాను నేను. ఇదే గుట్టు నా ఆనందానికి, సంతోషానికి. నీవు ఈ వారం ఎంత టెన్షన్లో ఉన్నావు కదా, నిరంతరము దాన్ని గుర్తు చేసుకో. నిత్యం సన్నిహితో మృత్యు, ఎప్పుడూ మృత్యు వెంట ఉంటుంది, కబళిస్తుంది. ఆ డ్రైవర్ బస్సు ఎక్కేటప్పుడు మృత్యు చెప్పిందే, పోయే టైంలో నేను కెడిపేస్తాను, చంపేస్తాను. ఆనందంగా భోంచేసి పాన్బిడ వేసుకొని చాలా సంతోషంగా ఎక్కినాడు. టాటా చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఇంటికి చేరుతాను అనుకొని ఎక్కినాడు. వేరే ఇంటికి చేరుకున్నాడు. నిత్యం సన్నిహితో మృత్యు, మృత్యు ఎప్పుడూ దగ్గరే ఉంటుంది. దానికి భయపడి బెదిరిపోవద్దండి. ఎప్పుడైనా వస్తుంది అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మాన్ని ఆచరించండి. కర్తవ్యో ధర్మ సంగ్రహ, మంచి చేసేదానికి ప్రయత్నం చేయండి. ఇది అశాశ్వతము అంటే ఇది. ప్రపంచాన్ని చూస్తే అశాశ్వతం అనేది అనుభవానికి వస్తుంది. శాశ్వతమైనటువంటి వస్తువును చూడాలి అంటే శాస్త్రానికి వెళ్ళాలి. ఆత్మ శాశ్వతమైనటువంటిది అని శాస్త్రం చెప్తుంది. నైనం ఛిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః. శస్త్రముల చేత ఛేదింపబడినటువంటిది గాలికి ఆరిపోకుండా, నీటికి ఎండిపోకుండా స్థిరంగా శాశ్వతంగా ఉండినటువంటిది ఏదో అదే ఆత్మ అంటుంది శాస్త్రం. నీటిలో వస్తే తడపబడదది, గాలికి ఆరదది, శస్త్రముల చేత ఛేదింపబడదది. ఏదైతే ఉందో అదే ఆత్మ అని అన్నారు. అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అజో నిత్య, అది శాశ్వతంగా, నిత్యం అంటే శాశ్వతంగా ఉంటుంది. ఏది? అదే ఆత్మ. ఎక్కడ ఉన్నది? నీలోనే దాని ఉంది. దాన్ని గుర్తించాలి. అదే శాశ్వతం విషయం. దాని గురించి తెలిపేదే శాస్త్రం. శాస్త్రం సూచిస్తుందంతే. గురువు మంచిగా దారి చూపిస్తాడు, బాగా చూపిస్తాడు. రాలేను అంటే లాక్కుపోతాడు, సూచనలు సలహాలు ఇచ్చి తీసుకుపోతాడు. కాబట్టి ఈ శాశ్వతమైన దాన్ని గురించి చెప్పేది శాస్త్రము. फानूस बनके जिसकी हिफाजत हवा करे, फानूस बनके जिसकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे. శ్వాస ఆడుతుంది చూడండి, ఎంత చక్కగా దాన్ని సిస్టమేటిక్ గా పెట్టినాడు. ఫానూసు బన్కే జిస్కి హిఫాజత్ హవా కరే, ఓ షమ్మ వెలుతురు, అదే ఆత్మ. క్యా బుజే జిసే రోషన్ ఖుదా కరే, దాన్ని ఇచ్చినటువంటి వాడు పరమాత్ముడు. పరమాత్ముని అంశమే ఇది. మమై వంశో జీవలోకి అన్నాడు గీతాచార్యుడు. నా అంశమే నీలో ఉంది. కుక్కలో ఉంది, నక్కలో ఉంది, ఎద్దులో ఉంది, ప్రతి దాంట్లో నా అంశం ఉంది అని అంటాడు. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటిది మనలో ఉంది, దాన్ని తెలుసుకోండి అని శాస్త్రం చెప్తుంది. దీని గురించి ఈ శాశ్వతమైనటువంటిది ఏది, అశాశ్వతమైనటువంటిది ఏది,
దీని గురించి చక్కగా విమర్శించి తెలుసుకునేదే వివేకం. మొట్టమొదటి లక్షణం అది. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం అని అంటారు. రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగమం అని అంటారు. ఇహము అంటే ఈ లోకములో, ఆమూత్రము అంటే పరలోకములో ఉన్నటువంటి సుఖాలను ఆశించకుండా ఉండేది రెండవ లక్షణం. ఈ ప్రపంచంలో ఉండేంత వరకు సుఖాలను మేము అడుగుతాం. దీని గురించి వైరాగ్యాన్ని పూను అని అంటారు. ఇహము, ఆమూత్రము. ఏదో కొద్దిపాటి పుణ్యం చేస్తే, మంచి పనులు చేస్తే తత్ఫలితంగా పరలోకములో సుఖాలు చిక్కుతాయి అని శాస్త్రం చెప్తుంది. పరలోకంలో దొరికే సుఖాలు కూడా క్షణికములే, శాశ్వతమైనటువంటివి కాదు. ఎందుకంటే ఆ పుణ్యం ఉండేంత వరకే ఉంటాము, తర్వాత దిగి మళ్ళా ప్రపంచానికి రావలసిందే. అందువల్ల ఇహాల్లో ఉన్నటువంటి సుఖాలు, పరంలో ఉన్నటువంటి సుఖాలను గురించి ఆశించకుండా ఉండేది. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగమం, దీన్ని వైరాగ్యం అని అంటారు. వైరాగ్యం, ఇట్లే బుద్ధునకు వైరాగ్యం వచ్చింది. దీని గురించి చక్కగా ఆలోచన చేసినాడు. బుద్ధుడు పుట్టిన తక్షణం ఈ పిల్లవాడు భవిష్యత్తులో ఒక మహా చక్రవర్తి కావచ్చు, లేకపోతే మహాయోగి కావచ్చు. ప్రపంచానికే వెలుగు చూపే శక్తి ఈ హృదయములో ఉంది. ఒకవేళ చక్రవర్తిత్వం తప్పితే యోగి అవుతాడు అని ఆ రాజు శుద్ధోదనుడు ఆలోచన చేసి, నా కుమారుడు సన్యాసి కాకూడదు అని చెప్పి ఎన్నో రీతిలుగా ప్లాన్లు వేసి, దుఃఖం అనేది లేకుండా సుఖములోనే పెంచుతాడు కుమారుణ్ణి. కొంతకాలమైన తర్వాత వివాహం జరుగుతుంది. ఒక కుమారుడు జనిస్తాడు. ఆనందంగా ఉంటాడు. ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో తన సేవకుడైనటువంటి చెన్నుడు అన్నటువంటి వంతు మాట్లాడుతూ ఉంటాడు. చెన్న, ఈ జీవితం ఎంతో ఆనందంగా ఉంది కదూ అని అంటాడు. అందుకు చెన్నుడు, రాజా, యువరాజా, నీవు బంధివైపోయినావు, నీకు బాహ్య ప్రపంచం ఎట్లుందో తెలియదు అని అంటాడు. అంటే ఏమి? నీవు 4 గోడల మధ్యలోనే ఉన్నావు, నీవు ప్రపంచమును చూడకూడదని చెప్పి మీ నాయన ఆటంకం చేసి పెద్ద గోడలు లేపించినాడు, లోపలనే పెట్టినాడు. నీకు ఎందుకు అని అడుగుతాడు. చెప్పలేడు. వెంటనే తండ్రిని చూడాలి అంటాడు. పిలిపించుకుంటాడు తండ్రి. నాన్న, నేను బయట ప్రపంచం చూడాలి అంటాడు. తండ్రి ఆలోచన చేస్తాడు. వీడు పెద్దవాడైనాడు, వివాహమైంది, కుమారుడు జన్మించినాడు, వీడికి వైరాగ్యం వచ్చే అవకాశం లేదే. వీడు ముందు చక్రవర్తి కావచ్చు. వీడు మంత్రులను పిలిపించి సమాలోచన చేసి అడుగుతాడు. మంత్రులు కూడా అదే అభిప్రాయం చెప్తాడు. యువరాజును పంపొచ్చు. వెంటనే ఒక ముహూర్తం ఏర్పాటు చేసి తన కుమారుణ్ణి రాజ్యంలోని ప్రజలను చూసేదానికి పంపిస్తాడు. చెన్నుని సారథిగా చేసుకొని రథం మీద పోతున్నాడు. ఈయన పోతూ వయస్సు నిండిన ఒక ముసలివాడిని చూస్తాడు. నోటిలో పండ్లు లేవు, నడవడానికి సాధ్యం కాకుండా ఉంది, చేతిలో కట్టి ఉంది, కండ్లు కనబడడం లేదు. ఆ గుంపులో వచ్చి తల ఎత్తి చూసి నవ్వుతూ నిలబడ్డాడు. బుద్ధునికి ఆశ్చర్యం వేసింది. చిన్న, ఎవరా ప్రాణి అని అంటాడు. స్వామి, వాడు మనిషి అంటాడు చంద్రుడు. ఎంత ఈ రీతిగా ఉన్నాడు, ఎంత హీనంగా ఉన్నాడు, కనబడుతున్నాడు, ఏమిది? స్వామి, వానికి వయస్సు అయింది, కొంతకాలమైన తర్వాత నీవు కూడా అట్లా తయారవుతావు. ఆ స్థితి నాకు వస్తుందే
మీ తాతకు వచ్చింది, కొంతకాలం అయిన తర్వాత మీ నాన్నకు వస్తుంది, ఇంకా కొంతకాలం అయిన తర్వాత నీకు వస్తుంది. తప్పదు. నా నోట్లో పండ్లన్నీ ఊడిపోతాయా? కండ్లు కనబడవా? నాకు నడిచేదానికి సాధ్యం కాదా? ఖచ్చితంగా ఆ స్థితి నీకు వస్తుంది. సరే పద ముందుకు పడతాడు. పోతూ పోతూ మార్గమధ్యంలో కుష్ఠరోగిని చూస్తాడు. చాలా వికారంగా అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నాయి. చేతిలో గోళ్ళు లేవు, కాళ్ళలో గోళ్ళు లేవు. బుద్ధుడు చూడలేడు. బుద్ధుడు చెన్న ఎవరిది అంటాడు. చూసి స్వామి ఆయన మనిషి, ఎందుకంత హీనంగా వికారంగా ఉన్నాడు? ఆయనకు కర్మవశాత్తు రోగం వచ్చింది స్వామి. అంటే వెనక జన్మంలో ఏమో పాపం చేసినాడు, ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. నీకు ఆ కర్మ ఉంటే తప్పకుండా నీవు అట్లే అవుతావు. అంత వికారంగా తయారవుతానా నేను? గావరపడుతున్నాడు బుద్ధుడు. తప్పదు స్వామి, కర్మ ఎవరిని విడిచిపెట్టద్దు, అనుభవించే తీరాలి. ముందుకు పద. ముందుకు పోతారు. ఒక దృశ్యాన్ని చూసి గట్టిగా నవ్వుతాడు బుద్ధుడు. చెన్నడు గబక్కన వెనుతిరిగి చూస్తాడు. ఏమిటి స్వామి నవ్వుతున్నారు? చెన్నా చూడు, అక్కడ చూడు అని అంటాడు. చెన్నడు లేచి చూస్తాడు. దానిలో నవ్వేముంది స్వామి? కాదు, వాడు హాయిగా పండుకున్నాడు కదా, వాడిని ఎందుకు తీసుకుపోతున్నారు? పండుకున్నోని నలుగురు మోసుకుపోతున్నారే స్వామి. వాడు శాశ్వతంగా పండుకున్నాడు. వాడు అంటే చనిపోయినాడు. అంటే అంతే. లోపల దేహంలో ఉన్న ప్రాణపక్షి వెళ్ళిపోయింది. మరి వాడిని ఏం చేస్తారు? నూనె వేసి కట్టెలేసి కాలుస్తారు. కాల్స్తే ఏమి పలుకడా? ఏమీ కాదు. ఏమవుతుంది? బూడిదవుతుంది. నీవు చనిపోతే నిన్ను కాలుస్తారు. నేను చనిపోయే తీరుతానా? తప్పదు, చనిపోయే తీరాలి. దేహం వచ్చింది కాబట్టి ఏదో ఒక రూపంలో దీన్ని విడిచిపెట్టే తీరాలి. వివేకం ప్రారంభమవుతూ ఉంది బుద్ధునికి. వైరాగ్యం దాని వెంట వస్తూనే ఉంది. ఇంకా భరించలేకుండా ఉన్నాడు. ఆ సమయంలో ఒక చెట్టు కింద ఒక వ్యక్తిని చూసి చాలా ఆనందపడతాడు. వాని ముఖంలో ఎంత ప్రసన్నత ఉంది, ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు. ఏమిటి రహస్యం? స్వామి, అతను ఒక సాధువు. ఏమి పని లేదు, నిత్యము దైవనామ స్మరణలో ఉంటాడు. ఈ రోజేమో నేను చూసేదానికి వచ్చినాడు అంతే. ప్రసన్నత వాని ముఖములో ఉంది. ప్రజలందరికీ మంచిది కావాలని, మేలు కావాలని పరమాత్మని కోరుకుంటాడు. ఇదే వాని కార్యక్రమం. ఇంకా నేను ప్రజలను తలుచుకోలేదు, వెనుకకు పోదాం పద అంటాడు. వెనుకకు వచ్చేస్తారు. తండ్రి అడుగుతాడు, నాయనా జనులంతా చూసినావా? సంతోషపడ్డావా? ఆనందంగా ఉందే అంటాడు. ఉద్యానవనంలో తదేకంగా కూర్చొని చింతిస్తున్నాడు. ఈ చావుకి ఏం కారణం? ఎందుకు వస్తుంది చావు? ఈ రోగం ఎందుకు వస్తుంది? మనిషి ముసలివాడు ఎందుకు అవుతాడు? పీల్చి పిప్పి చేస్తున్న ఈ సమస్యల బుద్ధునికి ఏమిటి దీనికి కారణం? తెలిపేవాడు ఎవడూ లేడా? వివేకము వైరాగ్యము కలిసిపోయారు. ఏండ్ల తరబడి కష్టపడే పని లేదు. పూర్వజన్మ సంస్కారం ఉంది. ఒకరోజు అర్ధరాత్రి ఇల్లిచ్చి వెళ్ళిపోతాడు. చక్రవర్తి కాగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు ఒక సన్యాసం తీసుకొని పోతున్నాడు. బుద్ధుడు వెంట చంద్రుని తీసుకుపోతాడు.
కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత వాడిని వాపస్ పంపించేస్తాను, వెళ్ళిపో. స్వామి ఎక్కడికి పోతున్నారు మీరు? నాకే తెలియదు. ఈ 3 గడ్డు సమస్యలు నా హృదయాన్ని కలిచి వేస్తున్నాయి. ఈ చావేమిటి, ఈ రోగం ఏమిటి, ఈ ముసలితనం ఏమిటి, ఎందుకు వస్తాయి ఇవి? దీని నుంచి జయించే దానికి సాధ్యం కాదా? జయించలేమా? బుద్ధుడు ఎన్నో సంవత్సరములు కష్టపడి ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించి 4 సూత్రాలను ప్రపంచానికి పెట్టినాడు. సర్వం దుఃఖం అన్నాడు మొట్టమొదటిది. ప్రపంచంలో సుఖమే లేదు. ఒకవేళ ఉంటే మొమెంటరీ, క్షణికమది అంటాడు. నీవు అనుకుంటున్నావు అది సుఖమని. టీవీలో సినిమా చూసి సుఖంగా ఉంది అని నీవు అనుకుంటావు. బాగా ఇడ్లీ సాంబార్ తిని సుఖంగా ఉంది అనుకుంటావు. బంగారు నగలు వేసుకొని సుఖంగా ఉంది అని అనుకుంటావు. సుఖం కాదు ఇది. ఇది దుఃఖానికే తీసుకుపోతుంది. ఒకవేళ అనుకుంటే దట్ ఈజ్ మొమెంటరీ, క్షణికమది. సర్వం దుఃఖం, దుఃఖ సముదయ, దుఃఖ నిరోధం, దుఃఖ నిరోధ మార్గం. 4 ఆర్య సూత్రాలు చెప్తాడు బుద్ధుడు. చివరకు ఆ దుఃఖాన్ని మింగేది, దుఃఖాన్ని నాశనం చేసే మార్గం కూడా చెప్తాడు. ఇట్లా వచ్చింది వైరాగ్యము. ఈ రీతిగా వివేకాన్ని సంపాదించినాడు బుద్ధుడు. వాడు సామాన్యుడే, వాడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తియే. అసాధారణమైన రీతిలో ఆలోచన చేసినాడు. అలౌకికమైనటువంటి శక్తిని సంపాదించినాడు, మహాత్ముడైనాడు. ఇది ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక క్షేత్రంలో చేరేదానికి ముందు సంపాదించుకోవలసినటువంటి ధనం, ఆస్తి. ఒకటి వివేకం, రెండవది వైరాగ్యం అని అంటారు. మూడవది శమాదిశక్త సంపత్తి అని అంటారు. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం 6 ఉంటాయి దీంట్లో. శమము అంటే అంతర ఇంద్రియ నిగ్రహం. మనస్సునే అంతరింద్రియం అని పిలుస్తారు. దీన్ని 4 రీతిలుగా చెప్తారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 రీతిలుగా చెప్తారు. స్థిరంగా లేకుండా దేన్నో ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని మనస్సు అని అంటారు. ఆలోచన చేస్తూ ఉండేదాన్ని మనస్సు అని అంటారు. అది ఇది చేయకుండా ఒక దాన్ని గురించి ఆలోచన చేస్తే బుద్ధి అంటారు. దానిపైనే మనసు లగ్నము చేస్తే చిత్తము అని అంటారు. ఈ రీతిగా ఈ కార్యం చేయించేది ఏదైతే ఉందో అది అహంకారము అని అంటారు. దీన్ని పెద్దలు సులభంగా చెప్పినారు అర్థమయ్యే రీతిలో. పోతూ పోతూ దారిలో పండ్లున్న ఒక చెట్టు చూస్తాం. ఒక 4-5 చెట్లు ఉన్నాయి చూస్తాం. ఆ చెట్ల పండ్లు బాగున్నాయి, ఈ చెట్లు బాగున్నాయి, ఈ చెట్లు బాగున్నాయి, ఈ చెట్లు బాగున్నాయి అని ఈ రీతిగా ఆలోచన చేసేదానికి మనస్సు అని అంటారు. తర్వాత చూస్తాం, ఓ ఈ చెట్లు బాగుంది పండు అని చూస్తాం, బుద్ధి అని అంటారు. చిత్తం చలిస్తుంది, పోయి దాన్ని పీక్కుంటుంది, అహంకారం తినేస్తుంది. మనస్సు సంకల్పం చేస్తుంది, బుద్ధి నిశ్చయిస్తుంది, చిత్తం చలిస్తుంది, అహంకారం పని చేయిస్తుంది. దీన్ని వేదాంత శాస్త్రాలలో గజిబిజిగా వాడతారు. కొంతమంది మనస్సుని బుద్ధి అంటారు, బుద్ధిని అహంకారం అంటారు, అహంకారాన్ని చిత్తము అని అంటారు. ఇదంతా ఒకటే, 4 భాగాలుగా విడదీసినారు వాళ్ళు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటారు. ఇది అంతరేంద్రియ నిగ్రహం. గురువులు మంత్రం ఇచ్చేది, గురువులు బోధించేది, గురువులు ఒత్తి చెప్పేది ఈ మనస్సును అరికట్టండి అని. శాస్త్రంలో కూడా ఇదే అంటారు. చంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అర్జునుడు అడుగుతాడు కృష్ణుణ్ణి, కృష్ణ మనస్సు అంటావు చాలా డేంజర్ ఇది. చంచలం హి మనః కృష్ణ, అది చాలా చంచలం. ఈరోజు ఈడుంటుంది కుందుర్పిలో,
ఇంకా 2 నిమిషాలు కళ్యాణం పోతుంది. అది పోయి మళ్ళీ వెంటనే పారుస్తుంది, వెంటనే అనంతపురం పోయి వస్తుంది. అంత వేగంగా ఎక్కడికి చిక్తే అట్లా పోతుంటుంది వస్తుంటుంది, పోతుంటుంది వస్తుంటుంది. మనసు చంచలం. అర్జునుడు కనిపెట్టినాడు ఆ రోజే, అయ్యో దీన్ని కంట్రోల్ చేసేదానికి సాధ్యం కాదు స్వామి కృష్ణ, నీవేమంటావు మనసును కంట్రోల్ చేయమని. చంచలం హి మనః కృష్ణ, చాలా బలవత్తరమైనటువంటిది, కంట్రోల్ చేసేదానికి సాధ్యమే కాదు ఇది. కృష్ణుడు నవ్వుతాడు, అసంశయం మహాబాహో, అసంశయం, నువ్వు చెప్పిండే దాంట్లో అర్థం అనుమానం లేదు. అయితే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే, కంట్రోల్ చేయాల్సిందే నువ్వు. ఎందుకు? అసలైన రహస్యం అంతా ఇక్కడే ఉంది. మా స్వామి కూడా తత్వంలో రాసినాడు, మనసు నిల్వదు ఏమి చేతు సద్గురునాథ. స్వామిని అడుక్కుంటున్నాడు, మనసు నిల్వదు ఏమి చేతు. చిన్నవాళ్ళకి కాదు, పెద్దోళ్ళు కూడా తలలు బ్రద్దలు కొట్టుకున్నారు దీన్ని. అదిగో అంటే ఇదిగో అంటుందంట, ఇదిగో అంటే అదిగో అంటుందంట. ఎట్లా ఇది? దీన్ని అదుపులో తీసుకురావాలి. అక్కడే జీవన ధ్యేయాన్ని సాధించేదానికి ఆధ్యాత్మిక క్షేత్రంలో సాధ్యమవుతుంది. కంట్రోల్ యువర్ మైండ్ అని అంటారు. ఈ కిటుకు రహస్యం సద్గురువుల దగ్గర ఉంటుంది. ఎట్లా ఈ మనస్సును అదుపులో తీసుకురావాలి అందరికీ చెప్పరు, అందరికీ చెప్పరేది. అంగిట్లో పెట్టి అమ్మేది కాదు ఇది. కొందరికి మాత్రం చెప్తారు ఈ కిటుకు రహస్యం. వాళ్ళు కష్టపడి ఉంటారు. స్వామి అలా రాసినాడంటే ఎంత డేంజర్ ఇది చూడండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది మనస్సు. కొంతకాలం స్నేహం చేపిస్తుంది. అమ్మలక్కలు ఇద్దరు బాగుంటారు, ఒక 2 రోజులైన తర్వాత వెంటనే కొట్లాడతారు. ఎందుకు? చంచలం మనసు. అందుకే పెద్దలు అంటారు 100 గుండులు కలిసి ఉండొచ్చు అంటారు, 2 కొప్పులు కలిసి ఉండేలేదంట. ఎంత డేంజర్ అని చూడండి మాట ఇది. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఉండే సాధ్యమే లేదంట, ఏదో కొట్లాడతారంట. ఆడవాళ్ళు గుర్రని చూస్తుంటారు నా వైపు. ఎందుకు? యథార్థవాది లోక విరోధి. ఇంట్లో చూడండి, అత్తకోళ్ళు కలిసి ఉంటారా? అక్క చెల్లెలు కలిసి ఉంటారా? తల్లి బిడ్డ కలిసి ఉంటారా? చాలా అపురూపం. చాలా చరిత్రలకు ఎక్కిన వాళ్ళు ఇద్దరే, అత్త కోడలు. తల్లి బిడ్డ కలిసి ఉండొచ్చు, అక్క చెల్లెలు కలిసి ఉండొచ్చు, అత్త కోళ్ళు మాత్రం కలిసి ఉండేది చాలా కష్టం. ఒకవేళ మంచి అత్త మంచి కోడలు ఉంటే ఆ ఇల్లు స్వర్గం అయిపోతుంది. ఇంట్లో అడుగు పెట్టిన దాని నుంచే కోడలు స్టార్ట్ అవుతుంది కొట్లాట. ఒక ఇంట్లో అత్త కోళ్ళకి ఇద్దరికి కొట్లాట పడింది. ఇద్దరు పందెం వేసుకున్నారు. ఎవరు గెలిస్తే ఓడిపోయిన వాళ్ళు ఏం కండిషన్ పెడతారో గెలిచిన వాళ్ళు ఆ కండిషన్ని పాలించాలి. కొట్లాట పడింది. దాంట్లో అకస్మాత్తుగా అత్త ఓడిపోయింది. కోడలు అంటుంది, అత్త గెట్ అవుట్, పద బయటికి, నేను గెలిచినాను పందెంలో. అత్త అడుక్కుంటుందంట, కోడలమ్మా మొన్న వస్తువు కదా మా ఇంటికి, ఇంకా కొంతకాలం పోనీ తర్వాత పోతాను, నువ్వు చెప్పినట్లు వింటాను అని. కోడలు కనికరం వచ్చింది, సర్లే కొంతకాలం అయిన తర్వాత పోదులే. కొంతకాలం అయిన తర్వాత ఈమెకు కొడుకు పుడతాడు. సరే అత్త నువ్వు వెళ్ళిపో. అయ్యో లేక లేక మనవుడు పుట్టినాడు, ఎట్లా పొమ్మంటావు? కొంతకాలం మనంతో అట్లాడుకుంటాను, తర్వాత పోతాను లేని. సర్లే ఊరుకున్నది. పిల్లవాడు పెద్దవాడైనాడు. అత్త నీ చాలా అతి అయిపోయింది, పద గెటౌట్ అని. అయ్యో ఎట్లా ఇన్నేళ్ళు ఉన్నాను, ఇంకా పిల్లోడు చేతికి వచ్చినాడు,